సో నేను ఫస్ట్ కంప్లైంట్ చేసింది అయితే మాల్వి అండ్ వాళ్ళ బ్రదర్ పైనే చేశాను. వాళ్ళకి అఫేర్ ఉండడం అన్నది అయితే జరుగుతుంది. అండ్ అఫేర్ గురించి మాట్లాడినప్పుడు నాకు థ్రెట్ చేశారు. ఇండైరెక్ట్గా కొన్నిసార్లు ఒప్పుకున్నారు, డైరెక్ట్గా కొన్నిసార్లు ఒప్పుకున్నారు. ఇంకా ఆర్గ్యుమెంట్ తర్వాత థ్రెట్ చేశారు. దాని మీద కంప్లైంట్ ఇచ్చాను. నిన్న మాల్వి మల్హోత్రా మీరైతే అసలు ఎఫ్ఐఆర్ లేదు, ఎటువంటి సంబంధం లేదు, అదేవిధంగా ఇదంతా ఫేక్ అని చెప్తున్నారు. దాని నుంచి అంటే రాజ్ తరుణ్కి మాల్వి మల్హోత్రాకి ఎఫ్ఐఆర్ ఉందని మీరు ఎలా చెప్తారు? అర్థం కాలేదు. రాజ్ తరుణ్కి మాల్వి మల్హోత్రాకి ఎఫ్ఐఆర్ ఉందని మీరు ఎలా ప్రూవ్ చేస్తారు? వాళ్ళకి ఎఫ్ఐఆర్ ఉంది కాబట్టే కదండి నా ఫైట్. వాళ్ళకి ఎఫ్ఐఆర్ ఉంది కాబట్టే నా ఫైట్. ఇప్పుడు లేనిది నేను తీసుకొచ్చి నా లైఫ్ నేను రోడ్డు మీద పెట్టి చేయాల్సిన అవసరం అయితే నాకు లేదు. కంప్లీట్గా మొత్తం మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు, అసలు ఏం జరిగింది, రాష్ట్రంతో ఉండే రిలేషన్ అన్నీ ఒకసారి కంప్లైంట్ ఏం చేశారో అది చెప్పండి. అసలు ఏం జరిగింది? లైవ్లో సరే, మీరు కంప్లైంట్ ఇచ్చారు, మీకు ఏ విధంగా థ్రెట్ ఉందండి? మాల్వితో ఏ విధంగా థ్రెట్ ఉంది అది చెప్పండి. లేదండి, నన్ను ఇప్పుడు ఫైనల్గా అతను వదిలించుకోవాలి అనుకుంటున్నాడు. వదిలించుకోవడానికి ఇదంతా చేస్తున్నాడు. మాల్వి మల్హోత్రాతో అఫేర్ ఉంది, అది 100% నిజం. నా దగ్గర ఎవిడెన్సెస్ కూడా ఉన్నాయి. అతను ఒకవేళ డైరెక్ట్గా నేను ఇంకో అమ్మాయితో అఫేర్ ఉంది నాకు అని చెప్పున్నా నేను వదిలేసేదాన్ని. కానీ నన్ను తప్పుడు దాన్ని చేసి అతను వెళ్ళిపోతే నేను బతకలేను సొసైటీలో తలెత్తుకొని. ఈ డ్రగ్స్ కేసుకి దానికి కూడా నాకు సంబంధం లేదు. ఒక అమ్మాయిగా నేను ఎంత భరించకూడదో అంత భరించి హెల్త్ చూసేస్తున్నాను. దానికి తోడు యూట్యూబ్లో కమెంట్స్ ఇవన్నీ కూడా వస్తున్నాయి. ఇంకా అవన్నీ వద్దు ప్లీజ్. ముఖ్యంగా మీకు రాజ్ తరుణ్కి మీకు రిలేషన్ ఏ విధంగా ఉండదు, అసలు ఇక్కడ ఏం జరిగింది? అసలు మేము ఒక 14 years నుంచి రిలేషన్షిప్లో ఉన్నామండి. అండ్ 11 years నుంచి టుగెదర్ లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉన్నాం. గుడిలో తాళి కట్టడం అయితే జరిగింది. కాకపోతే పెద్దవాళ్ళ లవ్ మ్యారేజ్ అవ్వడంతో రిజిస్టర్ అనేది చేసుకోలేదు. సో అతని కన్సిడరేషన్లో లివ్ ఇన్ రిలేషన్షిప్పే అంటే ఐ అగ్రీ టు దట్ పాయింట్. అవాయిడ్ దూరం అన్నది అయితే ఏం లేదండి. మాల్వి వచ్చిన తర్వాత డిస్టర్బెన్సెస్ వల్ల నాతో మాట్లాడడం మానేశాడు. అంటే గొడవలు అయ్యేవి మాకు. మీరు అనుకుంటున్నారా, లేకపోతే మల్హోత్రా ప్రస్తావన వచ్చిన ప్రతిసారి మీ మధ్య గొడవలు జరిగేవి? మరి ఆమెకి నేనుంటే ఏం ప్రాబ్లమో నాకు తెలియదు. ఒకవేళ ఒక కపుల్కి అఫేర్ ఉన్నా సరే అతని లైఫ్లో ఏది ఉందో అది యాక్సెప్ట్ చేసి మరి ఆ ఉమెన్ ఉండాలి. అంత ఓపెన్గా ఉన్నప్పుడు ఒక 1 month తర్వాత ఆమె రాజ్కి ప్రెషర్ ఇవ్వడం స్టార్ట్ చేసింది. దట్ లావణ్య షుడ్ గో, వై ఈస్ ఈ స్టేయింగ్ అన్న దగ్గర. సో అది నాకు రాజ్ ఇండైరెక్ట్గా గొడవ పడేవాడు నాతో. అండ్ ఒక 1-2 months తర్వాత మాల్వి ఇస్ ద రీజన్ అని నాకు అర్థమైంది. అంటే మాల్వి మల్హోత్రా మీరు కాల్ చేసిన సమయంలో మిమ్మల్ని బెదిరించారని మీరు ఒక కంప్లైంట్లో పేర్కొన్నారు. అసలు మీరు కాల్ మాట్లాడినప్పుడు వాళ్ళు ఏమని మిమ్మల్ని బెదిరించారు? మాల్వి మల్హోత్రా కాబట్టి వాళ్ళ సోదరుడి పైన మీరు ఇచ్చినటువంటి కంప్లైంట్లో సారాంశం ఏంటి? ఏవండి, అది ఒక్క కాల్తో ఎప్పుడూ జరగలేదు, చాలా కాల్స్ అన్నవి. ఎందుకంటే ఒక 4 months నుంచి 5 months నుంచి 4 months నుంచి 5 months నుంచి డిస్కషన్ అన్నది జరుగుతుంది. ఒకటి అని చెప్పలేము కదండి. నాకు అండ్ ఇంత కెమెరాస్ ఇదంతా నాకు అలవాటు కూడా లేదు. సో నేను ఎవిడెన్సెస్తో వచ్చినా సరే మాల్విన్ మీరు చూశారు ఆమె ఎంత కాన్ఫిడెంట్గా అబద్ధాలు చెప్తుందో. ఇప్పుడు మీ మీడియా ముందు నేను అందరికీ ఒకటే క్వశ్చన్ చేస్తున్నాను, వాళ్ళు ఎక్కడెక్కడ స్టేలు చేశారు అన్నీ ఒకటే చెప్తాను. ఆ హోటల్కి కాల్ చేసి అడగండి వాళ్ళు స్టే చేశారో లేదో. అవును. సో నేను ఏదైతే పిటిషన్ రాశానో వితౌట్ లాయర్ రాయడం జరిగింది. సో పిటిషన్ అన్నదే జరిగింది. ఐ వాంట్ టు మేక్ దట్ కేస్ స్ట్రాంగ్. సో దానిలో లా పాయింట్స్ అన్నవి కూడా కరెక్ట్గా చేయాలి కాబట్టి నేను లాయర్ని కన్సల్ట్ చేసి మళ్ళీ రాసి ఇచ్చి దానికి అటాచ్ చేసి ఎవిడెన్సెస్ ఇవ్వాలి కాబట్టి 1-2 days టైం తీసుకున్నాను. అంటే మెయిన్గా మీరు మాల్వి వాళ్ళ బ్రదర్కి వాళ్ళ ఫాదర్కి మీరు కాల్ చేశారు. ఆ నెంబర్స్ మీకు ఎలా వచ్చాయని తను కంప్లైంట్ చేసింది. రాజ్ ఫోన్లో నుంచే తీసుకున్నాను నేను. నాకు ఎలా వస్తాయి ఫోన్ హ్యాక్ చేయడానికి ఆమె కాల్ లిస్ట్ తీయడానికి? నేను నార్మల్ అమ్మాయినండి, సాధారణ అమ్మాయిని. ఇది రాజ్ ఫోన్. నేను రాజ్ ఫోన్ కూడా హ్యాక్ చేయలేదు.
రాజ్ ఇప్పుడు వాడుతున్న సిమ్ కూడా నా పేరు మీదే ఉంది, నేను వాడే సిమ్ రాజు పేరు మీద ఉంది. మా అకౌంట్స్ అన్నీ సింక్లో ఉంటాయి, గూగుల్ అకౌంట్ సింక్లో ఉంటాయి, అతను యాపిల్ ఐక్లౌడ్, ఇది నెట్ఫ్లిక్స్ అవన్నీ మా సింక్లో ఉండేవి. మెయిన్ ఇంపార్టెంట్ క్వశ్చన్, రాజ్ తరుణ్ మీ మీద చేసినటువంటి ఆరోపణ ఏంటంటే మీరు రాజ్ తరుణ్కు దూరమై 3-4 ఏళ్ళు అయిపోయింది, ఆ మధ్యలో మస్తాన్తో మీకు రిలేషన్షిప్ ఉంది, అది మస్తాన్ కావాలని మీరు కంప్లైంట్ కూడా ఇచ్చారు పోలీస్ స్టేషన్లో, మళ్ళీ నన్ను అడగడం ఏంటి అని ఆయన రాజ్ తరుణ్ మస్తాన్ కావాలని నేను కంప్లైంట్ ఇవ్వలేదండి. మస్తాన్కి నాకు గొడవ అయ్యింది, ఆ గొడవ మీద కంప్లైంట్ ఇచ్చాను. కంప్లైంట్ ఇచ్చిన తర్వాత కూడా నాకు పోలీస్ అనో లేకపోతే ఫైట్ చేసే ఓపిక కూడా ఇవ్వలేదు. వీ కేమ్ ఎట్ కాంప్రమైజ్ స్టేట్ అండ్ కాంప్రమైజ్ అయ్యాము. మీకు ఇప్పుడు ముఖ్యంగా మస్తాన్తో మీరు కలిసి మస్తాన్ పైన ఇచ్చిన కంప్లైంట్ ఏంటి? రాజ్ తరుణ్ ఆరోపిస్తుంది ఏంటంటే మస్తాన్ మీ పైన అత్యాచారం చేశారు, నేను మస్తాన్ను పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాను అని రాజ్ తరుణ్ చేసిన ఆరోపణ. సో అది గుంటూరులో మీరు ఇచ్చిన కంప్లైంట్. సో అది చాలామంది దాంట్లో మైండ్ గేమ్స్ ఉన్నాయండి. టాంట్ చేయడమో లేకపోతే నాకు కోపం ఉందనో లేకపోతే నాకు పొగరుందనో మైండ్ గేమ్స్ అన్నది జరిగింది. అండ్ ఒక 10 మెంబర్స్ వరకు పీపుల్ ఉన్నారు. ఒక్కొక్కరిని ఏంటి అని కట్ చేసుకుంటూ వస్తే నాకు మస్తానికి వీ బోత్ గాట్ ప్లేడ్ అని అనిపించింది. జస్ట్ బికాజ్ ఆఫ్ సర్వైవల్ వాటి కోసం నేను మస్తాన్ విక్టిమ్స్ అనే చెప్తాను. లేదు ఇప్పుడు ఒక ఇల్లీగల్ అఫైర్ పెట్టుకోవడానికి ఎవరు కేసు పెట్టి చేయరు. సో అండ్ అది కోర్టులో ఉంది, నేను ఫైట్ చేస్తున్నాను, కోర్టులో ఉన్నదని ఇంక అడగొద్దు ప్లీజ్. నా ముందే లావణ్య డ్రగ్స్ తీసుకుంటుంది, మస్తాన్తో వేరే రకంగా ఏవండి ఇప్పుడు నేను ఇంత ఓపెన్ అప్ అయ్యి చెప్పినప్పుడు రాజ్ తరుణ్ నాకు ఫస్ట్ ఏం చేశాడంటే నాకు అమౌంట్ యాక్సెస్ కట్ చేశాడు. దాని తర్వాత నా మీద చెడుగా చెప్పాలి, యాంటీగా చెప్పాలి. యాంటీగా ఏమున్నాయి చెప్పడానికి? నా పైన ఉన్న డ్రగ్ కేసు చూపిస్తున్నాడు, మస్తాన్ పైన ఉన్న కేసు చూపిస్తున్నాడు. మీరు ఇంకా అది అర్థం చేసుకోవాలి. 100% అండి. ఎందుకు అండ్ రాజ్ తరుణ్ నాకు అలా ఇవ్వడం ఏమి కాదండి. అతను నా మెడలో ఎప్పుడైతే తాళి కట్టాడో అప్పటి నుంచి 2014 నుంచి మేము రెంటెడ్ హౌసెస్లో ఉన్నాం. ఇది 2020 జాన్లో షిఫ్ట్ అయ్యాము. 2020 జాన్లో షిఫ్ట్ అయ్యాము. ఏవండి ఉన్నాయి. అండ్ అప్పుడు దిగినప్పుడు అయితే సెల్ఫీస్ దిగాము, కానీ 2 times నా ఫోన్ తను హార్డ్ రీసెట్ చేయడం జరిగింది. ఎక్కడో హార్డ్ డిస్క్లో అయితే ఉంటాయి. ఇఫ్ ఐ ఫైండ్ ఐ డెఫినెట్లీ గివ్. ఫిజికల్ కనెక్షన్ లేదు అని చెప్పి రాస్తారు. ఇప్పుడు అండ్ ఆల్సో 11 years ఉన్నప్పుడు నువ్వు పెళ్లి చేసుకున్నారని చెప్తున్నారు. ఇప్పటి వరకు ఎందుకు బయటికి రాలేదు? అంటే ఏదైతే మీడియాకే కానీ లేకపోతే సొసైటీకి ఎందుకు రాస్తారు మిమ్మల్ని పరిచయం చేయలేదు? ఒకవేళ 11 years పెళ్లి చేసుకున్నట్టు ఇప్పటికి పిల్లలు కూడా ఉంటారు కదా అనేది ఒక క్వశ్చన్. సో నేను ఇప్పుడు అతను హీరో అయ్యాక రాలేదు అతని లైఫ్లోకి. అతను వైజాగ్లో ఉన్నప్పటి నుంచి మేము పరిచయం మాకు. అండ్ తను ఉయ్యాల జంపాల సినిమాకి ఏడీగా వర్క్ చేస్తున్నప్పుడు కూడా మేము కలిసే ఉండేవాళ్ళం, అంటే పక్కన ఫ్లాట్. ఇంకా మీకు తెలుసు కొత్త హీరో. ఇప్పుడు నేను ఒకటి ప్రాబ్లం అవ్వద్దు అని నేను కోరుకుంటాను. అండ్ అతను కూడా అప్పుడే చెప్పొద్దు, విల్ టేక్ ద టైమ్ అండ్ విల్ లెట్ పీపుల్ నో అని చెప్పారు. రాజ్ తరుణ్ పదే చెప్తున్నాడు, రాజ్ తరుణ్ ప్లాట్లో మీరు డ్రగ్స్ తీసుకుంటారు. ఎన్నిసార్లు చెప్పినా అమ్మాయి వినడం లేదని, కానీ మీరు చెప్తున్నారు కావాలని ఉద్దేశపూర్వకంగా ఈ కేసులో ఇరికించారు. ఏవండి నన్ను వదిలించుకోవాలి అదే రీజన్ అయితే ఇన్ని 10 సంవత్సరాలు ఆగాల్సిన అవసరం లేదు. ఇప్పుడు అదే రాజ్ తరుణ్ మరి మీడియాలో మరి అరెస్ట్ అయిన రోజు ఎందుకు వచ్చి చెప్పలేదు ఇదే మాట? రాజ్ తరుణ్ ఆ రోజు అరెస్ట్ అయినప్పుడు ఎందుకు బయటకు వచ్చి చెప్పలేదు? అప్పుడే చెప్పేసి ఉంటే జైలు నుంచి బయటకు వచ్చాక కూడా ఇదంతా ఉండేది కాదు కదా. ఇన్నేళ్ల జర్నీలో రాజ్ తరుణ్ ఎప్పుడైనా డ్రగ్స్ లేదండి. ఇప్పుడు అతని మీద కోపంతో అన్యాయంగా అయితే చెప్పాల్సిన అవసరం లేదు. అండ్ అతను ఎవరైనా జాయింట్ అలా స్మోక్ చేసినా అలా వెళ్ళిపోతాడు. ఈజ్ దట్ కైండ్ ఆఫ్ పర్సన్. నాకు రాజ్ తరుణ్ లేకుండా నేను బతకలేనండి. నేను ముసల్దాన్ని అయిపోయినా అతనే కనిపిస్తాడు అంతే. ఇప్పుడు మాల్వి మల్హోత్రా మీద మెయిన్ అసలు మాల్వి చెప్తుంది నాకు రాజ్ తరుణ్ జస్ట్ కో యాక్టర్ మాత్రమే. అందుకే అండి నేను మీకు ఏవండి నేను మీకు ఫొటోస్ ఇచ్చాను, వీడియోస్ ఇచ్చాను, బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ ఇస్తాను, కాల్ లిస్ట్ ఇస్తాను, అండ్ వాళ్ళ హోటల్ స్టే ఇస్తాను. ఇంతకంటే ఇంకేం చెప్పాలి నాకు తెలియదు. నేను మీడియా ఏవండి ఇప్పుడు రాజ్ తరుణ్ నేను బ్లాక్మెయిల్ చేస్తాను అంటాడు. ఇప్పుడు ఒక అన్యాయం జరిగితే ఎక్కడికి వెళ్తాం? పోలీసుల దగ్గరికే కదా వస్తాము. నేను పోలీస్ స్టేషన్కి వెళ్తాను అంటే అతను బ్లాక్మెయిల్ చేస్తున్నావు అని అంటాడు. న్యాయం కోసం ఇంకెక్కడికి వెళ్ళను. అవును, అది దానికి కాల్ రికార్డింగ్స్ కూడా నా దగ్గర ఉన్నాయి. ఆ మెసేజ్ మాల్వి మల్హోత్రా వాళ్ళ తమ్ముడు చెప్పాడు,
రాజు కూడా చెప్పాడు ఇప్పుడు నువ్వు మళ్ళీ లోపలికి వెళ్తే బయటికి కూడా రావు అని చెప్పాడు. పర్టికులర్గా రాజ్ తరుణ్ నోట్లో నుంచి వచ్చిన డైలాగు వాళ్ళ డాడీ హిమాచల్ సీఎం ఫ్రెండ్, నువ్వు కేసు పెడితే వాళ్ళు పెట్టరు, లేకపోతే నువ్వు గొడవ చేస్తే వాళ్ళు చేయరు అనుకుంటున్నావా, ఇమీడియట్గా నెక్స్ట్ సెకండ్ నువ్వు లోపలికి వెళ్తావు అని బయటికి కూడా రావు. ఇది రాజ్ తరుణ్ నాకు ఇచ్చిన. అవును అని ఏవండి ఎనిమి నుంచి ఫ్రెండ్ అయ్యాడు. ఏవండి అగైన్ మళ్ళీ మీకు చెప్తున్నాను, మేము ఒక పార్టీకి వెళ్ళినప్పుడు ఆ పార్టీలో జరిగిన ఒక మైండ్ గేమ్ గొడవ నుంచి ఒక ఫియర్ వల్ల మాత్రమే నా డివైజెస్లో ఏమంటారు వీడియోస్ తను కాపీ చేసుకున్నాడో లేకపోతే ఎవరో కాపీ చేసుకున్నాడో లేకపోతే తనవి నేను తీసుకున్నాను అన్న ఒక ఇష్యూస్ వల్ల, అండ్ అది కోర్టులో ఉంది, అది మేము సాల్వ్ చేసుకుంటాం. దయచేసి అవును అవును అవి నేను చెప్తాను, అది కొట్టడం ఇది కాదు. సో గుంటూరు నేను వెళ్ళినప్పుడు వాళ్ళ చెల్లి పెళ్ళికి వెళ్ళామండి. రాజ్ తరుణ్ నన్ను ఇన్వైట్ చేశాడు అండ్ మస్తాన్. అండ్ రాజ్ తరుణ్ ఏదైతే చెప్తున్నాడో అతను ఉండగా మేము ఇంట్లో రూమ్లో ఉన్నాము అన్నది చాలా తప్పు. ఎప్పుడు ఏ రోజు కూడా నేను మస్తాన్ అలా కపుల్లాగా కలవడం అన్నది జరగలేదు. ఈవెన్ నా ఫ్రెండ్స్ కానీ రాజ్ తరుణ్ కానీ ఉన్నప్పుడే అతను వచ్చేవాడు. ఇప్పుడు ఇన్విటేషన్ వచ్చి వాళ్ళ చెల్లి పెళ్ళికి అని ఇన్విటేషన్ ఇచ్చాడు. నేను గుంటూరు పెళ్ళికి వెళ్ళాము. అతనికి వాళ్ళు పీపుల్ నేను వాళ్ళ చెల్లి పెళ్ళి చెడగొట్టడానికి వస్తున్నాను అనుకొని ఒక ఫియర్లో మాకైన గొడవకి నేను వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాను. నా ఫ్రెండ్ అండి, మ్యూచువల్ ఫ్రెండ్. సో ఏవండి వరలక్ష్మి టిఫిన్స్ కేసులో అతను A11 ఉన్నాడు, నేను A9 ఉన్నాడు, నేను A11 ఉన్నాను. మేము ఆ కేసు గురించి మాట్లాడడానికి మాత్రమే మా ఫైట్ లీగల్ది మాత్రమే. ఇప్పుడు అతను రీజన్ చూపించి అంటే నాతో ఎవరు మాట్లాడకూడదండి. ఇప్పుడు నాతో డ్రైవర్ మాట్లాడినా డ్రైవర్తో ఉన్నట్టే. ఇంకా ఇప్పుడు చూపించాలనుకుంటే ఇంకేం చేయాలి, లేదంటే మీరు మస్తాన్తో మాట్లాడండి. ఏవండి రాజ్ తరుణ్ నాతో డైరెక్ట్గా చెప్పాడు, నువ్వు మీడియాకి ఇలా వెళ్తా అంటే నేను నీకు ఎంత యాంటీ అవుతాను, ఎంత చేయగలను నీకు చూపిస్తాను, నువ్వు మనం కూర్చొని మాట్లాడదామంటే ఇల్లు రాసిస్తాను, మెయింటెనెన్స్ ఇస్తాను, లేదు అంటే నీకేం చేయాలో చూపిస్తాను అన్నాడు. నేను ఇల్లు కోసమో డబ్బుల కోసమో అయితే మరి సైలెంట్గా చేసి ఇక్కడ ఈ పొజిషన్లో నుంచునే దాన్ని అయితే కాదు. కేవలం మాల్వి మల్హోత్రాతో ఇల్లీగల్ అఫైర్ ఉందా? చాలా సందర్భాల్లో అదే అండి, చాలా మందితో ఇల్లీగల్ అఫైర్ ఉందన్న విషయం అవును 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 నిజంగా ఉన్నాయా? డెఫినెట్గా ఉంది. అండ్ అతను అఫైర్సే ప్రాబ్లం అయ్యి ఉంటే నేను ఈ పని అప్పుడే చేసేదాన్ని, 10 ఏళ్ళు వెయిట్ చేసేదాన్ని కాదు. కొన్ని డబ్బుల కోసం అయితే కూడా 10 ఏళ్ళు వెయిట్ చేసేదాన్ని కాదు. ఇప్పటి వరకు కూడా ఇప్పుడు నా అకౌంట్లో కూడా 100 రూపీస్ ఉంటాయండి. అతను నాకు ఇచ్చే మనీ ఇంటి ఎక్స్పెన్సెస్ అండ్ సర్వైవల్ కోసం మాత్రమే. చాలా మటుకు డబ్బులు ఇచ్చాను అని రాజ్ తరుణ్ చెప్తున్నాడు. ఎవ్రీథింగ్ తను ఏం ప్రొఫెషనల్గా ఏ పని చెయ్యదు, జస్ట్ నేను చాలా డబ్బుల వరకు ఖర్చు పెట్టాను, షీఈ్ ద మనీ మైండెడ్ అని అంటుంది. ఇప్పుడు అబ్బాయి బయటికి వెళ్ళి పని చేస్తే అమ్మాయి ఇంట్లో నేను చేయాల్సిన దానికంటే ఎక్కువ గొడ్డు చాకిరీ చేశాను. ఆ వర్డ్ వాడాలంటే 15 కుక్కలు అండి, ఒక కుక్క తర్వాత ఒక కుక్క 15 కుక్కలు తీసుకొచ్చాడు. అతన్ని నేను ఎంత యాక్సెప్ట్ చేశానంటే అతను ఏం చేసినా సరే యాక్సెప్ట్ చేశాను, అంత చేశాను. రాజ్ తరుణ్కి ఎప్పటి నుంచి ఈ కో యాక్ట్రెస్తో కానీ లేకపోతే బయట అమ్మాయిలతో ఎఫ్ఐఆర్ అవుతుంది? సో టు బీ హానెస్ట్ అంటే నాకు ఇంత జరిగాక నా లైఫ్ రోడ్డుని పడ్డాక నేను ఏది దాచుకోదలుచుకోలేదు. లవర్ సినిమా నుంచి స్టార్ట్ అయిందండి, 2017-18 అనుకుంటా. ఇంకా అప్పుడే మాకు గొడవలు. ఆల్మోస్ట్ 7 ఏళ్ల ముందే ఒక రిలేషన్ మీరు అవును ఒక భార్యగా మీరు అప్పుడే ఖండించాలి. ఏవండి ఖండించడమే అదే, నేను అతన్ని ప్రేమించి తప్పు చేశాను కదా. తప్పుడు పనులు చేస్తున్నా కూడా ఒక ఎఫ్ఐఆర్ తర్వాత ఇంకొక ఎఫ్ఐఆర్, ఇంకొక హీరోయిన్ అలా కంటిన్యూస్ ఎఫ్ఐఆర్స్ ఉన్నా కూడా మీరు ఎందుకు రాజ్ తరుణ్ భరిస్తూ వచ్చారు? నేను మిస్టేక్ చేశానండి, నేను నా ఓన్ చాయిస్ తీసుకొని మిస్టేక్ చేశాను. మా పేరెంట్స్కి ఇష్టం లేదు. సరే ఈరోజు అతను హీరో అయ్యి డబ్బులు ఉండొచ్చు, మిస్టేక్ చేశాను, ఇంకా వెళ్ళకూడదు అన్న దాంట్లోనే ఉన్నాను. కొన్ని స్క్రీన్ షాట్స్ పంపించారు, ఏదైతే మే 11th నుంచి 10th నుంచి 12th వరకు వాళ్ళిద్దరు ఒకటే హోటల్లో ఉన్నారు. దానికి మాల్వి మల్హోత్రా ఒక కమెంట్ చేసింది, నేను అప్పుడు చెన్నైలో ఉన్నాను అని, మీరు షూటింగ్ చేస్తున్నాను అని. మరి చెన్నై పార్క్ స్క్రీన్ షాట్స్ మీరు మీడియాలో రిలీజ్ చేశారు, దానికి మీకు ఇంకేమైనా ఆధారాలు ఉన్నాయా మీ దగ్గర? అలా ఒక్క రోజువి కాదండి, 1 year నుంచి ఉన్నాయి నా దగ్గర. అవన్నీ ఫేక్ అని అంటుంది. ఒక్కసారి మీరు ఒక కాల్ చేసి అడగొచ్చు కదా ప్లీజ్, అంటే ఎవరికి? హోటల్కి చేయండి ప్లీజ్, ఇక్కడ నుంచి ఒక కాల్ చేయండి. చాలా మంది హీరోయిన్లతో అతనికి అఫైర్ ఉంది అంటున్నారు. ఎవరెవరితో మీరు చూసారు, ఎవరెవరు అది ఏం చెప్పి? నాకు కన్ఫర్మేషన్ ఉండి చెప్పిన పేర్లు అండి, కానీ మరి మళ్ళీ ఇప్పుడు ఇందులో వాళ్ళ పేర్లు చెప్పానని మళ్ళీ వాళ్ళు ఇంకో కేసు వేస్తారో మరి ఏమో నాకు తెలీదు. యా మీకు తెలిసిన మీరు చెప్పండి, ఎస్ ఆర్ నో నేను చెప్తాను.
మాల్వి మల్హోత్రా మీరు ఎట్లయితే వార్నింగ్ ఇచ్చారో అదే విధంగా గతంలో ఎవరికైనా ఇల్లీగల్ ఎఫైర్ ఉన్న సమయంలో వాళ్ళకి మీరు ఇలాగే కాల్ చేసి వార్నింగ్ అంటే చాలా మందికి నేను ఉన్నానని తెలియదు కదండి. ఇప్పుడు నేను ఉన్నానని తెలిస్తే అంటే సాటి ఆడదైతే తెలిసైతే రాకూడదు కదా. ఒకవేళ నేను లేనని తెలిసి వస్తారేమో అన్న దగ్గర, లేదా ఇంటెన్స్ అవుతుంది అన్న దగ్గర నేను ఖచ్చితంగా చేసి చెప్పేదాన్నండి. మీరు ఎవరెవరి పేర్లు చెప్పదలుచుకున్నారు చెప్పండి. లవర్ ఇది అని చెప్పానండి. అండ్ ఆ అమ్మాయికి నేను చెప్పాను వద్దు అని. షీ స్టాప్. ఒక 6 months 1 year మాట్లాడుకున్నట్టున్నారు. అండ్ దెన్ షీ స్టాప్. దాని తర్వాత ఇద్దరు లోకం ఒకటే సినిమా అమ్మాయితో. అండ్ సినిమా పేర్లు వదిలేండి, పేర్లు అది పేర్లు గుర్తురావట్లేదు నాకు. వాళ్ళందరూ స్టాప్ అయ్యారు. అండ్ షీఈస్ ద ఓన్లీ వన్ నాకు రిటర్న్ ఛాలెంజ్ చేసి జైలుకి పంపిస్తాను అని అనింది, దూరం చేస్తాను అనింది. ఆ 2 జరిగాయి, చంపుతాను అని కూడా అనింది. నాకు 3వది అదే. నాకు భయం వేసే వస్తున్నానండి. నాకు నిజంగా హెల్ప్ లేదు. అసలు రాజ్ క్యారెక్టర్ కేవలం తనతో నటించే సినిమాల్లో ఉండే హీరోయిన్స్తో మాత్రమే ఎఫ్ఐఆర్ కంటిన్యూ చేస్తాడా వీడియోస్? అండ్ ఇప్పుడు మొన్న మే 11న మరి లేరు అని చెప్పారు. లాస్ట్ మంత్ రాజ్ తరుణ్ అండ్ మాల్వి చెన్నై హోటల్ గ్రీన్ పార్క్. కో యాక్ట్రెస్ తనతో నటించినటువంటి నటి కలిసి డిన్నర్ చేయకూడదా? ఏవండి కరెక్టే. ఇప్పుడు వాళ్ళ సినిమా అయిపోయిందండి. 1 year అవుతుంది సినిమా అయిపోయి. ఇప్పుడు ప్రమోషన్స్ అన్నది ఇప్పుడు స్టార్ట్ అయింది. 1 year నుంచి కో యాక్టర్స్తో డిన్నర్ చేయకూడదా అంటే మరి అదే మాల్విని చెప్పమనండి. మేము డిన్నర్కి నా కోసం రాజ్ తరుణ్ ఒక్కొక్క టికెట్ 15,000 పెట్టుకొని, అంటే పొద్దున 15,000 పెట్టుకొని టికెట్ వెళ్తాడు. ఆ రోజు హోటల్ 15,000, మళ్ళీ రాత్రికి వచ్చేస్తాడు. అంటే ఒక రోజు రాజ్ తరుణ్ 70,000 మాల్వి మల్హోత్రాకి ఓన్లీ ఫ్లైట్ టికెట్ ఖర్చు పెడుతున్నాడు. 15 కుక్కలతో నేను 20,000 అడుగుతుంటే డబ్బులు ఇవ్వనందుకు నేను కేసు పెట్టాను అంటున్నాడు. నేను ఇంకేం బతకాలి, ఎలా బ్రతకాలి? రాజ్ తరుణ్ నటించిన సినిమాలు హీరోయిన్స్తో మాత్రమే ఎఫ్ఐఆర్ గురించి పెట్టారు. అంటే రాజ్ క్యారెక్టర్ ఏంటి? ఏవండి మరి సినిమాలో నటిస్తున్న ఆ హీరోయిన్స్తో ఎఫ్ఐఆర్ పెట్టుకుంటారా, లేకపోతే తనతో నటించని వాళ్ళతో కూడా ఎఫ్ఐఆర్స్ ఉన్నాయా? మరి బయట వాళ్ళలో ఏం జరుగుతుందో నాకు తెలియదండి. నేను చూసినంత వరకు, తన మొబైల్స్ చూసినంత వరకు, తన బిహేవియర్ చూసినంత వరకు తెలిసిన దాంట్లోనే నేను చెప్పగలను. రాష్ట్రాన్ని కూడా స్పందించాడు. మేము కో యాక్ట్రెస్ ఒక హీరోయిన్ ఉన్నప్పుడు చాలా ప్లేసెస్లో ఉంటుంది, చాలా క్లోజ్. ఇప్పుడు మరి 10 సినిమాలు చేసినప్పుడు 10 మంది అమ్మాయిల పేర్లు చెప్పట్లేదు కదండి. నేను నలుగురు పేర్లు చెప్తున్నాను. కన్ఫర్మ్ అంటే దే హ్యావ్ దట్ రిలేషన్ అని చెప్తున్నాను. మాల్వి మల్హోత్రాకి ఏమన్నా ఈయన ఎకనామికల్ సపోర్ట్ ఏమన్నా ఉందా? ఏమన్నా డబ్బులు పంపించడం కానీ అంటే ఏమన్నా? ఏమండి 4 ఏళ్ల నుంచి మాకు ఇంటికి ₹1 ఇవ్వలేదు. ఇప్పుడు సొంతిల్లు అవ్వడంతో అట్లీస్ట్ మాకు రెంట్ పే చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఈ సొంతిల్లు కూడా నేను అడిగి, అంటే కుక్కలు ఉండడంతో రెంటెడ్ హౌసెస్ అయితే ఖాళీ చేయాల్సి వస్తుందని, అంటే 7 houses మారామండి. ఓన్ హౌస్ ఉంటే బాగుంటుందని నా కళ అది. దాని తర్వాత మరి ₹1 లేదు. మరి ఏం తెలియదు నాకు ఇంకా. అవునండి. ఇప్పుడు మీ తమ్ముడు డబ్బులు అడగడం కూడా దానికోసమే? అవును. అయితే 10 days ago రాజ్ తరుణ్ నాకు ఫోన్ చేసి డైరెక్ట్గా ఐఎమ్ డన్ విత్ యూ అని చెప్పాడు. ఐఎమ్ బ్లాకింగ్ యూ, ఐఎమ్ డన్. మా ఇంట్లో ఎందుకు ఉంటాడు? కొన్ని మస్తాన్ సాయితో ఉంటే నాకు రాజ్ కావాలని ఎందుకు అంటాను? సింపుల్. మీరు ఇదే చెప్తూ కానీ మస్తాన్ సాయితో కూడా లివింగ్ రిలేషన్లో లేదండి. నాకు జైల్లో ఉన్నప్పుడు కూడా అతను రాలేదు. నాతో ఎవరైనా ఒక మనిషి మాట్లాడితే చాలు, అది ఎవరైనా సరే. రాజ్ తరుణ్, మస్తాన్ సాయి మీరు అందరూ కలిసి టూర్స్ వెళ్ళేవారా? ఎప్పుడు వెళ్ళలేదు. ఎగ్జాక్ట్లీ ఇందాక మీరు అన్న పాయింట్ మేము రాజ్ తరుణ్ అడిగాము. ఆమె అరెస్ట్ అయినప్పుడు, లావణ్య అరెస్ట్ అయినప్పుడు కూడా మీరు వెళ్ళలేదు రిలేషన్షిప్ అంటే డ్రగ్స్ తీసుకున్న ఆమెకు నేనే లేవండి. అదే చెప్తున్నా, దేవుడు సాక్షిగా అతనికి కూడా నిజం తెలుసు. ఇంకా అతను తాళి కట్టలేదు అంటుంటే, మరి డ్రగ్స్ తీసుకుంది అంటుంటే ఇంకా నేను ఏం చెప్పాలి? కేవలం అతను ఇప్పుడు మాల్వి కూడా ఏదో అఫేర్ అని కూడా కాదు. ఈ హ్యాస్ ప్లాన్స్ టు మ్యారీ హర్. మాల్విని పెళ్లి చేసుకోవడానికి మాత్రమే నన్ను వదిలించుకోవాలనుకుంటున్నాడు. అండ్ నన్ను వదిలించుకోవడానికి ఎంతవరకైనా వెళ్తాను అని చెప్పాడు. అది చంపడం వరకైనా సరే. రాజ్ మంచోడే కానీ అమ్మాయిలో ట్రాప్ లో పడి చేస్తున్నాడు. అవునండి డెఫినెట్గా. ఎందుకంటే క్యారెక్టర్ మొత్తం అది కాదండి. ఎందుకంటే మేము సంతోషంగా ఉన్నాము. మీకు ఎంటైర్ ఎపిసోడ్లో అసలు ఎవరు సపోర్ట్గా ఉంటున్నారు? ఎవరు లేరండి. మీకు అసలు ఇన్కమ్ సోర్స్ ఎట్లా పోరాడతారు ఏంటి? అంటే నాకు 10 రోజులే అయింది కదండి. అతను 2017లోనే వదిలేస్తా అని చెప్తున్నాడు. ఎందుకండి? లేదండి. ఇప్పుడు మీరు సరైన ఆధారాలు పోలీసుల ముందు సమర్పించకపోతే కేసు లీగిపోయే అవకాశం ఉంది. కాబట్టి మీరు ఏంటి అంటే ఏమండి, నా దగ్గర సరైన ఆధారాలు ఉన్నాయి. నేను కోర్టు నుంచే ఇచ్చేస్తాను. ఒకవేళ నేను వద్దు అన్న పక్షంలో
తను జైలుకి వెళ్తాను మరి ఏమన్నాడో ఇంకా నేను అన్ని ఎవిడెన్సెస్ సబ్మిట్ చేసిన తర్వాత గవర్నమెంట్ ఏమి ఇస్తుందో అదే రాష్ట్రీయ పోలీసులకు రిప్లై ఎప్పుడు ఇవ్వబోతుంది? ఇప్పుడు వెళ్ళాలండి, అక్కడికే వెళ్తున్నాను నేను. అండ్ ప్లీజ్ నాకు సపోర్ట్ కావాలి. నేను తప్పు చేశానని కోర్టు ఒకవేళ చెప్పిన రోజున మీరు నాకు ఆపేయండి. బట్ నేను చేయలేదు, నేను నిరూపించుకుంటాను. ఒక్క ఛాన్స్ అంతే నాకు లైఫ్లో. థ్యాంక్స్.